రెడ్ క్రాస్ అనేది అనాథ ఆశ్రమంలో అనాథాశ్రమ సూపరింటెండెంట్ వెంకట శర్మ కుమారుడు ఎం నాగ చైతన్య పవిత్ర వివాహం పురస్కరించుకుని రెడ్ క్రాస్ సన్నిధి అనాథాశ్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ మాట్లాడుతూ జీవితం అనేది చిన్నది, పెళ్లి అందులో ఒక భాగం కాబట్టి యుక్త వయసులో పెళ్లి చేసుకోవడం మంచిదన్నారు. అప్పుడే జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందన్నారు. వైస్ చైర్మన్ డాక్టర్ శ్యాముల్ మాట్లాడుతూ చదువు మనిషికి ఆయుధం లాంటిది, చదువు లేకపోతే ప్రపంచంలో మనిషికి గుర్తింపు ఉండదని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. కోశాధికారి జగపతిరావు మాట్లాడుతూ జీవితంలో పెళ్లి అనే 2 అక్షరాలు ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుందని, ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి పిల్లలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మంచిగా చదువుకుని ఉన్న స్థాయికి ఎదిగి తర్వాతనే పెళ్లి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రమణయ్య, బబుల్ రెడ్డి, మేనేజర్ నరసింహ, ఆశ్రమ ఉపాధ్యాయులు, సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఇప్పుడే చెప్తే కదా చదువుకొని పడుతుంది మా టీచర్ రండి మీకోండి ముందు ముచ్చటైన ఈ చెట్టను దీవించగలారండి, కనులారండి దీవించి చూడండి సీతారాముల జంట చూస్తే కన్నుల పంట మాది, ముచ్చటైన ఈ జంటను దీవించగలారండి, కనులార చూడండి దీవించి కోరండి, సీతారాముల జంట మీది చూస్తే కన్నుల పంట మాది. అందరూ కూడా ఈ యొక్క జనరల్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మరి జరుపుకోవడం చాలా సంతోషదాయకం. కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ మొత్తం టీం కూడా వచ్చేసి ప్రేమజనులను ఆశీర్వదించి జీవితంలో ఉన్నత స్థాయి జరగాలని అందరికీ ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బాబు టిష్యూ పేపర్ లెటర్ చూడండి. టిష్యూ పేపర్
ఇక్కడే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడే భోంచేసి పిల్లలు మనం అందరం కలిసి పంచుకుంటాం. కాబట్టి చిన్న గెట్ టుగెదర్ చేస్తున్నారు, అందరూ చాలా బాగుంది చేద్దామన్నారు. దాని సందర్భంగా నిజంగా పెళ్ళి సార్ చెప్పినట్లు అల్లపూర్తనం ఇక్కడే బాగుంది, బాగుంది అనిపిస్తుంది సార్. యాక్చువల్గా మాకు ఆ రోజు కన్హయ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడికి వచ్చారు కాబట్టి 2 days ఇక్కడ లేము కాబట్టి ఆ రోజు రాలేదు. బాబు కూడా ఇప్పుడే చెప్పాను నేను, సాగు చెప్పినా కానీ పాప కూడా ఒకటి మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ కూడా మీకు నాన్నగారు లేరని కాదు, ఎంతమంది టీం ఉన్నారు ఇక్కడ, పాత మంది 100 మంది ఉన్నారు మాకు. కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా టోటల్గా మా రెడ్ క్రాస్ కమిటీ నేతగానే శ్యామేశ్వర్ కానీ, జోకర్ వసంత్ కానీ, రమణ కానీ, బాబురెడ్డి కానీ అందరూ కూడా మేమేంటూ ఉంటాం. కానీ మంచి పని కూడా అని చెబుతూ ఈరోజు మీరిద్దరు కూడా అందరూ కూడా వచ్చినందుకు మరొకసారి మా రెడ్ క్రాస్ తరఫున మా కమిటీ తరఫున మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడం ఈరోజు మళ్ళీ చెప్తున్నాం. థ్యాంక్ యూ. మీకు అంటే ఇద్దరు ఐఏఎస్ పోటీకి కానీ ఐపీఎస్ చేయడానికి కానీ మరి అన్నిటికన్నా అమ్మాయిలు ఎంతకన్నా బీఎస్సీ నర్సింగ్ చక్కని కోర్సు, మీరు ఇమ్మీడియట్గా కూడా సెటిల్ అయిపోతారు, తొందరగా కూడా జాబ్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు బీఎస్ నర్సింగ్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో చాలా మంది కావాలా. ఎక్కడ పోయినా కానీ బీఎస్ నర్సింగ్లకు చేసిన వాళ్ళకు ప్రైవేట్ సెక్టర్లో కూడా 20,000 ఇస్తున్నారు, గవర్నమెంట్ సెక్టర్లో అయితే కానీ 60,000 వస్తున్నవి. మన చాలా మందికి బీఎస్ నర్సింగ్లో చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. చాలా మంది యొక్క అంటే మగ పిల్లలు కూడా చేస్తున్నారు బీఎస్ నర్సింగ్, ఆడపిల్లలు కూడా చేస్తున్నారు. అందరికీ ఇప్పుడు ఈక్వల్గా సమానంగా కూడా ఆ యొక్క ఉద్యోగాల్లో చాలా ఎక్కువ ఉద్యోగాల మీద ఒక బీఎస్ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళందరూ కూడా తొందరగా సెటిల్ అయిపోతున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం లేకపోయినా కానీ మీరు మీ కాళ్ళ మీద నిలబడుకొని మీ యొక్క జీవితాన్ని అంటే మీకు కావాల్సినటువంటి కూడా ఇక్కడ ఇట్లా గుడ్డలు కానీ అన్నం కానీ తర్వాత మిగతా నర్సింగ్ కాకుండా ఆయన మన ఈ యొక్క స్కూల్స్ నుంచి కూడా తర్వాత ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించి అవరోధించి మళ్ళా పూర్ణ అండ్ ఆనంద్ వాళ్ళిద్దరు మళ్ళా వాళ్ళకు కూడా ఆయన ప్రైజెస్ ఇప్పించిన గవర్నమెంట్ నుంచి. ఆ విధంగా మీరు బాగా చదువుకోవాలా, చదువే ఇంపార్టెంట్, చదువు లేని ఎవరు రానియరు, చదువే ఆయుధం కాబట్టి మీరంతా కూడా చక్కగా చదువుకోవాలా. తర్వాత నేను పవిత్ర చైతన్యం కూడా చెప్పేది రేపు వాళ్ళ జీవిత కాలం అంతా కూడా ఇద్దరు ఉంటే తర్వాత వాళ్ళ పిల్లలు అవుతారు, తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని ఇప్పుడు ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ పవిత్ర ఏం చదువుతుంది పవిత్ర 7th క్లాస్ చదువుకుందంట. కానీ ఇంట్లో మీరు చెప్పుకోవడానికన్నా మీ పిల్లలు చదువు చెప్పడానికి ఉంటుంది. మా ఇంట్లో మా అమ్మ నట్రాజు చూసినాడు, మా అమ్మకు ఆమె పేరు కూడా రాయనికి రాదు, మా అమ్మ పేరు అయ్యమ్మ, మరి మా నాన్న పేరు దేవతామ్మ. నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ 1981 చేసేప్పుడు చనిపోయినాడు. కానీ ఇంట్లో అమ్మకు చదువు రాకపోయినా కానీ కూడా మరి ఈరోజు నా పిల్లల్ని నేను నా భార్య డాక్టర్స్ కూడా మేము పనిచేస్తున్నాం, మాకు ఎలాంటి టైం లేకపోయినా వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి డాడీ వస్తాడు మమ్మీ వస్తాడని చెప్పి టీవీ బంద్ చేసి చదివించేది. ఈరోజు చక్కగా నా కొడుకు కార్డియాలజిస్ట్ అయినాడు, మరి నా కూతురు ఎంఎస్ ఓపీజీ ఇన్ఫెక్షన్ చేసి మరి అల్లుడు కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, కోడలు కూడా తర్వాత జర్మనాలజిస్టు. చదువు రాకపోయినా కానీ కూడా మా అమ్మ నా పిల్లలు కూర్చోబెట్టి చక్కగా చదివించి మన ఈరోజు ఒక ప్రయోజనంగా చేసిందనమాట. ఆ విధంగా అంటే తల్లిదండ్రుల బాధ్యత ఆ విధంగా ఉంటుంది. మీరు మీ పిల్లల్ని చదివించుకోవాలా, వాళ్ళని పైకి తీసుకొని పోవాలా, వాళ్ళని మరి రేపొద్దున వాళ్ళకి మళ్ళా మీ మాదిరి మీరు ఇప్పుడు ఎట్లా పెళ్లి చేసుకొని ముందుకెళ్తున్నారో వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అంటే పవిత్రకు నేను తర్వాత మన నాగచైతన్యకు నేను సందేశం ఇచ్చేది అదే, మీరు పెళ్లి చేసిన కదా మీ జీవిత కాలం అంతా కూడా ఇద్దరు ఒకటే రకమైన అంటే ప్యారలల్ లైన్స్ అనమాట, ఎక్కడైనా పోతూనే ఉంటుంది అనమాట. ఇంకా జీవితం అనేది ఇంకా అట్లా పోతూ ఉంటుంది మొత్తము. అంటే దేవుడు మనకి ఎన్ని రోజులు ఇచ్చినా కానీ అవిసి మనం 100 ఏళ్ళు బతకొచ్చు, 90 ఏళ్ళు బతకొచ్చు, 80 ఏళ్ళు, ఒక్కొక్కరికి ఒక జీవితం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా జగపతిరావు చెప్పినప్పుడు మీరు చక్కగా చదువుకోవాలా, మీరు పైకి రావాలా, ఈ యొక్క అనాథాశ్రమం పేరు మీరు నిలబెట్టాలా. ఏదంటే ఎవరైతే ఇక్కడ నుంచి అనాథాశ్రమం ఈరోజు మన రెడ్ క్రాస్ నుంచి ఎంబీబీఎస్ చదువుకోవాలి కూడా రెడ్ క్రాస్ చైర్మన్ ఉద్దేశంలో 4 పిల్లలకు మనమే చదివిస్తున్నాము. తర్వాత మీ అనాథాశ్రయంలో కూడా ఇప్పుడున్న పిల్లలకి మీ అందరూ కూడా వాళ్ళ జగపతిరావు, రమణ,
నటరాజు వీళ్ళంతా కలిసి మీకోసం ఫండ్స్ తీసుకురావడము, తర్వాత మీ యొక్క బట్టల మీద మన మెడికల్ షాప్ మెడికల్ ఫార్మసీ వాళ్ళు కూడా మీ అందరికీ మన బ్యాగ్స్ ఇచ్చారు, స్కూల్ బ్యాగ్స్ అని చెప్పి మీకు అంతా ఇస్తారే మీకు కొత్త సంవత్సరంలో స్కూల్ బ్యాగ్స్. ఆ విధంగా మీకోసం వాళ్ళు అన్నీ కృషి చేసి అన్నీ తీసుకొని వచ్చి మీరు బాగుపడాలా, మీరు బాగా చదువుకోవాలా, మీరు పై శిఖరాలకు పోవాలని చెప్పి నిజంగా గమన పడుతున్నటువంటి నటరాజు, రమణ, జగపతిరావు వీళ్ళంతా కూడా, నేను ఒక డాక్టర్గా నేను టైం చేయలేకపోవచ్చు, కానీ మీరు ఎవరైనా సరే మీకు చెప్పే సందేశం ఇదే, మీరు చక్కగా చదువుకోవాలా, మరి పైకి పోవాలా, మీరు ఉన్నత శిఖరాలను అవరోధించాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి నాగ చైతన్యను, పవిత్రను దేవుడు అన్ని వేళలు అండగా ఉండి ఆశీర్వదించి మళ్ళీ వాళ్ళని దీవించాలని చెప్పి కోరుకుంటాను.